హే గాయ్స్, వెల్కమ్ టు నేహా నరేటివ్స్. ఐ థింక్ చాలా రోజుల తర్వాత వ్లాగ్ తీస్తున్నాను కదా. సో లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్, అసలు కెమెరా యాంగిల్ కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది నాకు అసలు. సో ఇప్పుడైతే నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఈరోజు అంటే లైక్ మేము టెంపుల్స్ వెళ్తున్నాం అనమాట. లైక్ ఇక్కడ దగ్గరలో ఉన్న వర్గల్ టెంపుల్ అండ్ నాచారం అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈరోజు లైక్ ఆల్మోస్ట్ ఒక 4 hours అలా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళి దర్శనాలు అన్నీ చేసుకుని వచ్చేవరకు. సో ఈరోజు నేను మీకు అవి చూపిద్దాము అని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఇది సిద్దిపేట డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉండుంటుంది, మోస్ట్లీ సిద్దిపేట మెదక్ డిస్ట్రిక్ట్స్ ఇలా. కానీ ఆ తర్వాత చెప్పలేం, కొందరికి ఐడియా ఉండకపోవచ్చు. సో డెఫినెట్గా ఇటు సైడ్ వస్తే డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అయితే డెఫినెట్గా నేను ఇవి సజెస్ట్ చేస్తాను అనమాట. బ్యూటిఫుల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీ ఉన్నారు కదా. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. హాయ్ హాయ్ చెప్పు మమ్మీ. సాకేత్. సో మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, మా మమ్మీ గారెలు చేస్తే ముందు రోజు అవే ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ లాగా తినేసి అప్పాలు అవన్నీ ఉంటాయన్నమాట. మా తమ్ముడు వచ్చాడు కదా, సో మా మమ్మీ ఇవన్నీ చేసింది. సో ఇవి కార్లోనే తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. అయితే గజ్వెల్ నుంచి ఇది ఆల్మోస్ట్ ఒక 20 kilometers అలా వస్తుంది అనమాట. సో మేమైతే కార్లో వెళ్ళిపోయినాం, 4 members ఉన్నాం కాబట్టి. కానీ చిన్నప్పుడు యూజువల్గా అయితే మేము బైక్స్ మీద వెళ్ళిపోయే వాళ్ళము, ఎందుకంటే చాలా దగ్గర ఉంటుంది కదా అండ్ ట్రాఫిక్ అలా ఏం ఉండదు, రోడ్స్ కూడా బాగుంటుంది, పర్లేదు. సో ఇది ఆల్మోస్ట్ తూప్రాన్కి దగ్గరలో ఉంటుంది. ఎవరికైనా తూప్రాన్ ఐడియా ఉండుంటే ఇది పక్కా తెలుసుంటుంది. సో ఎంటర్ అయిపోయాము. ఈ గుడికి యాక్చువల్గా చాలా 3 ద్వారాలు ఉంటాయి అన్నమాట, కానీ 3 ఉండద్దని ఐ థింక్ ఇంకొకటి క్లోజ్ చేశారు, ఇప్పుడు 2 ఉన్నాయి. సో వచ్చేసామన్నమాట. ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది గుడి. అయితే ఇక్కడ వెనకాల సైడ్ కూడా ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయి. మెయిన్గా అయితే నరసింహస్వామి టెంపుల్, కానీ ఇంకా చాలా రాముడిది, సాయిబాబా టెంపుల్, ఇంకా శనిదేవుడిది, అలా ఇంకా చాలా అంటే చాలా టెంపుల్స్ ఉంటాయన్నమాట. సో అవన్నీ చూపిస్తాను ఈ వీడియోలో. సో ఇప్పుడైతే ఫస్ట్ మెయిన్ టెంపుల్ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఇది చూడండి, ఇక్కడ ఇది గజస్తంభం అనమాట. ఇక్కడ మేము సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతము ఇవన్నీ చేసుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చేసుకుంటాము, మొక్కున్నప్పుడు, లేకపోతే నార్మల్గా ముడుపు కట్టుకుంటాం కదా, అలా ఉన్నప్పుడు. కానీ మా ఫ్యామిలీ అందరూ కూడా చాలాసార్లు విజిట్ చేస్తారు. సో నేను టెంపుల్ దేవుడి పిక్ అయితే తీయలేదు, నాకు ఎందుకో అది తీయాలని అనిపించలేదు, అవాయిడ్ చేశానమాట. డైరెక్ట్గా వచ్చి చూస్తేనే బాగుంటుంది. సో అది అయిపోయిన తర్వాత ఇలా బయటికి వచ్చేసిన తర్వాత చూడండి, ఇట్లా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయన్నమాట. ఇది చిన్నప్పుడు మాకు చాలా ఫన్గా అనిపించేది, ఇలా మీదికి ఎక్కేసి దర్శించుకోవడం. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, లైక్ నేను కూడా చెప్పాలంటే ఇదే ఫస్ట్ టైం ఇట్లా చూడడము. మీకు మోస్ట్లీ సౌండ్స్ క్లిప్పింగ్ యాడ్ చేస్తాను. ఇక్కడ దర్శించుకున్న తర్వాత ఇంకా కొంచెం నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా చూడండి, ఇది ఇప్పుడు ఇందాక చూపించిన కదా స్తంభం. సో ఇటు సైడ్ చూసుకుంటే మొత్తం కొండలు, ఇలా నడుచుకుంటూ చూడండి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో ముందైతే ఇలా కట్టడం ఇదంతా ఏమి ఉండకపోయేది, కొండే ఉండేదన్నమాట. సో మేము మంచిగా అలా కొండ మీద నడుచుకుంటూ చాలా అంటే అసలు చిన్నప్పుడు టెంపుల్ అనేది కంటే మేము ఎంజాయ్ చేయొచ్చు, ఫుల్ తిరగడము ఇదే చాలా ఉండేదన్నమాట. సో ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, ఋషులు అవన్నీ ఇక్కడ లైక్ జపం చేసుకోవడం కానీ మెడిటేషన్ ఇవన్నీ చేసిన ప్లేసెస్ అనమాట ఇవన్నీ. సో ఇట్లా కొంచెం కొండల మధ్యలోకి వచ్చేసి, ముందైతే స్టెప్స్ ఉండేవి కావు, ఇప్పుడు స్టెప్స్ అవన్నీ కొంచెం సెట్ చేశారనమాట. లైక్ కొంచెం కష్టం అవుతుంది కదా వచ్చే వాళ్ళకి, కొంచెం ఓల్డ్ వాళ్ళకి కానీ కిడ్స్కి అలా అన్నట్టు కొంచెం రెనోవేట్ చేశారు. ఇక్కడ ఒక దీపం కూడా ఉంటుంది అనమాట. సో దాన్ని కూడా మేము చేసుకొని ఇంకా ఇట్లా స్టెప్స్, ముందు ఇక్కడ మీరు స్టెప్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు స్టెప్స్ ఉండేవి కాదనమాట. సో కొండలాగానే ఉండేది, మేము అలా పట్టుకొని కొంచెం ఎక్కేవాళ్ళం అనమాట. చాలా కొంచెం చిన్నప్పుడు అయితే అడ్వెంచరస్ అనిపించేది, ఇప్పుడు నార్మల్గా అనిపిస్తుంది యాక్చువల్గా. సో అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ సాయిబాబా టెంపుల్ అనమాట. ఇది కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఈ టెంపుల్స్ అన్నీ కనెక్టెడే, ఏవి కూడా లైక్ వేరే వేరే కాదు. సో ఇక్కడ మా తమ్ముడు కొంచెం కూర్చోడానికి ఏదో ట్రై చేస్తున్నాడు కదా, ఇది మేము చిన్నప్పుడు అక్కడ సాకైతే ఇక్కడ నేను కూర్చునే వాళ్ళం అనమాట. సో అది గుర్తొచ్చి వచ్చినప్పుడు అలా ఏదో ట్రై చేస్తుంటాం అనమాట, కానీ ఇప్పుడు అలా పట్టం కదా. సో ఇక్కడ చూసే టెంపుల్ మొత్తం కూడా లయన్వి ఇట్లా స్టాచ్యూ ఏమంటారు ఇట్లా పెట్టి ఉంటాయి అనమాట. ఇది నరసింహస్వామి టెంపుల్ కదా ఓవరాల్గా, సో మోస్ట్లీ అవే చూస్తారు ఇక్కడ. సో ఇక్కడ హోమాలు ఇవన్నీ అయ్యే ప్లేసెస్, చెట్టు రావి చెట్టు ఉంది, ఇది కూడా మేము కొంచెం దర్శనం చేసుకొని, ఇక్కడ హోమం అయిపోయింది, ఇప్పుడైతే ప్రస్తుతం ఏం అవ్వట్లేదు.
సో ఈ కొండలు ఎక్కేవాళ్ళము చిన్నప్పుడు. దర్శనం చేసుకుంటూ ఆ వెనకాల కొండలు ఎక్కడానికి ట్రై చేసేవాళ్ళం అనమాట. సో ఇక్కడ కొద్దిసేపు కూర్చొని టైమ్ స్పెండ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం అంటే తిరుగుకుంటూ ఇక్కడ కొద్దిసేపు కూర్చుంటూ, అక్కడ కొద్దిసేపు కూర్చుంటూ అలా మంచిగా టైమ్ స్పెండ్ చేస్తే అనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా పెయింటింగ్ ఎంత బావుందో. ఎవరేసారో ఒక నేమ్ రాసుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! సో కొంచెం సేపు అలా టైమ్ స్పెండ్ చేసేసి మేమింకా ఇక్కడ హోమం బొట్టు పెట్టుకొని ఇంకా దర్శనం అయిపోయింది కదా సాయిబాబాది. అప్పుడే ఓపెన్ చేశారనమాట. సో దర్శనం చేసుకొని వెళ్ళిపోయాం. సో అక్కడి నుంచి కొంచెం చూస్తే ఇక్కడ స్టెప్స్ అనమాట. సో ముందు స్టెప్స్ ఉండేవి కావు. ఇలా డైరెక్ట్ పట్టుకొని దిగే వాళ్ళం, భలే ఉండేది. సో ఇప్పుడైతే చాలా ఇయర్స్ అయింది స్టెప్స్ యాడ్ చేసి. సో స్టెప్స్ నుంచి దిగిన తర్వాత ఇక్కడ మళ్ళీ మెయిన్ గుడి, ఇందాక మనం గజస్తంభం దగ్గర చూసాం కదా, మెయిన్ నరసింహస్వామి టెంపుల్ అక్కడికి కనెక్టెడ్ అనమాట. సో ఇక్కడ సీతారాములది, లేకపోతే ఇంకా సత్యనారాయణ స్వామిది, ఇంకా శనేశ్వరుడిది అలా చాలా ఉంటాయన్నమాట టెంపుల్స్. ఇంకా ఇవన్నీ విజిట్ చేసుకొని ఎంట్రన్స్లో మీకు చెప్పడం మర్చిపోయాను, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అది మీకు చూపించలేదనుకుంటా. సో ఇది ఒకప్పుడు ఇక్కడ సామూహికంగా సత్యనారాయణ స్వామి కథ ఇలా వ్రతాలు చేసుకుంటాం కదా, ఇక్కడ అయ్యేవి. సో ఇప్పుడైతే వెనకాల ఇందాక మనం నడుచుకుంటూ వెళ్తున్నాం కదా, వెనకాల అక్కడే ఒక పెద్ద హాల్ లాగా కట్టారనమాట. మీకు అది చూపించలేదు, మిస్ అవునట్టుంది వీడియో. సో అక్కడే చేసుకుంటాం అనమాట. సో మేము కూడా కొన్నిసార్లు సామూహికంగా చేసుకున్నాము, కొన్నిసార్లు సపరేట్గా చేసుకోవడము, అలా చాలాసార్లు చిన్నప్పటి నుంచి ఇక్కడ ముడుపులు కట్టుకోవడము చేసాము. ఓన్లీ మేమే కాదు, మొత్తం మా ఫ్యామిలీ అందరూ, మా నానమ్మ వాళ్ళు, మా పెద్దనాన్న, లైక్ అందరు ఎవరైనా కూడా మాకు ఏదైనా స్పెషల్ ఈవెంట్ ఉంది, ఏదైనా ఉంది అంటే ఇక్కడికి వచ్చి మేము విజిట్ చేస్తామన్నమాట డెఫినెట్గా. సో అలా మాకు ఇది ఇప్పుడు వచ్చినది కాదు, చిన్నప్పటి నుంచి మాకు ఉన్నదే అనమాట. సో ఇక్కడ చాలా అంటే చాలా మంకీస్ ఉంటాయన్నమాట. సో ఈ చిన్నప్పటి నుంచి ఇక్కడ సైడ్ అన్ని మంకీసే ఉంటాయి. సో ఇక్కడ మనము కోకోనట్స్ కానీ, పులిహోర ఏది తీసుకున్నా కానీ చేతిలోంచి తీసుకుంటాయి. సో చిన్నప్పుడు అయితే చాలా భయమయ్యేది, బట్ ఇప్పుడు కూడా భయమే అవుతుంది అనుకో. సో నేను పులిహోర తీసుకుంటుంటే యాక్చువల్గా పల్లీలో అన్ని పడిపోతే వచ్చి నా మీదకి వచ్చినాయి. నాకైతే మస్తు భయమైంది, బట్ ఫైనల్లీ ఏం అనలేదు, వెళ్ళిపోయాయి. సో ఇక్కడ కిడ్స్ కూడా కొంచెం చూసుకోవాలి వచ్చినప్పుడు, బట్ అవేం చెయ్యవు, బట్ మనకైతే భయం ఉంటుంది కదా. సో ఇది ఇంకొక ఎంట్రన్స్ అనమాట. సో మేము వీడియో స్టార్టింగ్లో చూపించింది అదొక ఎంట్రన్స్, ఇది ఎగ్జిట్ లాగా అనమాట. సో యాక్చువల్గా అయితే గజస్తంభం దగ్గర ఉండేది మెయిన్ ఎంట్రన్స్. సో అది ఎందుకు క్లోజ్ చేశారు నాకు రీజన్ తెలీదు. సో ఇక్కడ కిడ్స్ అలా కొనుక్కోవడానికి కొన్ని ప్లే టాయ్స్ అలా కూడా ఉన్నాయి, బట్ అంత ఎక్కువ ఏమి ఉండవు, బట్ జస్ట్ ఫ్యూ కలెక్షన్ లాగా తీసుకోవచ్చు. సో మా తమ్మునికి యాక్చువల్గా ఆఫీస్ కాల్లో ఉండే, సో ఇంకా మేము కొద్దిసేపు అలా బయట తిరుగుతున్నాం, వాడు కార్లో అటెండ్ అవుతున్నాడు అనమాట కాల్. సో ఇక్కడ ఒక కోనేరు ఉంటుంది. సో ఆ కోనేరు అవన్నీ కొంచెం సేపు అలా తిరుక్కుంటూ విజిట్ చేసి ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత ఇక్కడ నుంచి వరగల్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఈ రోడ్ కొంచెం బాగోదు, ఓకే ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఐ థింక్ 15 కిలోమీటర్స్ అలా ఉంటుంది, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. మనం గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటే వెళ్ళిపోవచ్చు. సో అక్కడ దూరం కొండ మీద కనిపిస్తుంది కదా, అదే సరస్వతి టెంపుల్, వరగల్ సరస్వతి టెంపుల్. చాలా అంటే చాలా ఫేమస్. యాక్చువల్గా మేము వచ్చిన టైంలో ఆల్మోస్ట్ ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఐ థింక్ ఒక 500 to 600 పీపుల్ అలా మొత్తం స్టూడెంట్స్, అసలు 10th స్టూడెంట్స్ ఎక్కడెక్కడ నుంచో, హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి, ఇటు కుక్కట్పల్లి సైడ్ నుంచి, పుల్లారెడ్డి హై స్కూల్స్, ఇలా చాలా స్కూల్స్ నుంచి కిడ్స్ వచ్చారనమాట. వాళ్ళ హాల్ టికెట్ పెట్టి పూజ చేసుకోవడానికి, టీచర్స్ అలా. సో ఇది చాలా అంటే చాలా రెనోవేట్ చేశారు. మేము వచ్చిన ప్రతిసారి ఒక్కోలా ఉంటుంది. సో ముందు ఇదంతా ఉండేది కాదు, డైరెక్ట్ అక్కడ టెంపుల్ ఉంది కదా, అక్కడికి మన కార్ వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు ఇదంతా రెనోవేట్ చేశారు. ఇక్కడ చిన్న చిన్న పార్క్స్, లైక్ స్వింగ్స్ అలా కూడా అరేంజ్ చేశారు కాబట్టి కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు, కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడికి వస్తే గ్రీనరీ కూడా బాగుంటుంది. ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది, మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో కొంచెం స్టెప్స్ ఎక్కాలి, ఒకవేళ ఏజ్డ్ వాళ్ళు ఉన్నా, కొంచెం ఎక్కలేని వాళ్ళు ఉన్నా, లిఫ్ట్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. సో నో ప్రాబ్లం. సో నార్మల్గా వాళ్ళైతే ఎక్కి వెళ్ళిపోవచ్చు. ఇది ఎంట్రన్స్. సో నేను కూడా చాలా రోజుల తర్వాత చూడ్డాము, ఇదంతా అయిపోయిన తర్వాత నేను కూడా ఎప్పుడు చూడలేదు. సో ఇలా ఎక్కుతుంటే చూస్తున్నారు కదా, అక్కడ లైన్ మొత్తం కిడ్సే అసలు, అంటే 10th క్లాస్ స్టూడెంట్సే ఉన్నారనమాట మోస్ట్లీ. వాళ్ళ టీచర్స్ వాళ్ళందరూ వచ్చి హాల్ టికెట్స్తోని పెన్స్ అవన్నీ తీసుకొని వచ్చారు వాళ్ళు. మా చిన్నప్పుడు మేము కూడా 10th క్లాస్లో ఉన్నప్పుడు అందరం కలిసి ఆటోలో, మాకు గజ్వేల్ నుంచి డైరెక్ట్ ఆటోస్ ఉంటాయి, ఇక్కడికి వచ్చి హాల్ టికెట్ పెట్టుకొని మొక్కి వెళ్ళిపోయామన్నమాట. సో ఇంకా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా ఇక్కడికి రావడం అలవాటు. ఇక్కడికి వస్తే మాత్రం డెఫినెట్గా ప్రసాదం భోజనం పెడతారు. మార్నింగ్ 10:30, 11కే స్టార్ట్ చేస్తారు, 2-3 వరకు ఉంటుంది. అక్కడ చూసారు కదా వేటు మహాప్రసాదం అని, చాలా బాగుంటుంది. ప్రతిసారి మేమైతే తింటాం, కానీ ఈసారి 500-600 మెంబర్స్ ఉండడం వల్ల ఇంకా అవాయిడ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట.
సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మేము గజ్వెల్కి వెళ్ళిపోవచ్చు. సేమ్ 20 కిలోమీటర్స్ ఉంటుంది, మళ్ళీ నాచారం టచ్ అవ్వదన్నమాట. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం వెయిట్ చేయండి అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు డెఫినెట్గా మెన్షన్ చేయండి. అంతే, ఇంకా వీడియో. బాయ్ బాయ్.